వెల్కమ్ బ్యాక్. సుప్రీంకోర్టు తీర్పుకు కొద్ది గంటల ముందు స్పీకర్ నిర్ణయం రావడం అనేది ఒక యాదృచ్ఛికంగా జరిగిందా, లేకపోతే అధికార ఒత్తిడికి ఆయన అటువంటి నిర్ణయం తీసుకున్నారు? ఇంకా అంటే 10 మంది ఎమ్మెల్యేలు అయితే ఇప్పటికే పార్టీ మారారు. ఇక 7 ఎమ్మెల్యేలకి క్లీన్ చిట్ వచ్చింది, సేఫ్గా ఉన్నారు. సో 3 ఎమ్మెల్యేల పరిస్థితి ఇంకా ఏంటనేది కూడా తెలియబోతోంది. సో అందెం రామరెడ్డి గారు బీజేపీ నుండి ఉన్నారు. నమస్తే అండి. సో ఎట్లా చూస్తారు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని? ఏ విధంగా చూస్తారు? ఆయన స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నారా, లేకపోతే ప్రభుత్వ ఒత్తిడి మేరకు అట్లా చెప్పాల్సి వచ్చిందా? ఒకవైపు ఏమో కాంగ్రెస్ ఏమో అనైతికమని అంటున్నారు, బీఆర్ఎస్ ముందు నుంచి కూడా ఇది చేయడం కరెక్ట్ కాదని కూడా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. బట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్ కూడా కొట్టివేసిన పరిస్థితి. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీ వీక్షకులకు కనుమ శుభాకాంక్షలు. ముందుగా నేను వెంకటస్వామి గారిని, వారు నైతికంగా చాలా మంచిగా మాట్లాడారు, ఓపెన్గా మాట్లాడాలని అభినందిస్తున్నాను. వారు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నాయకులు. ఇక్కడ ఏంటంటే స్పీకర్ గారు ఆ 5 ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకున్నప్పుడే స్పీకర్ నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవడం లేదనేది స్పష్టమైపోయింది. ఇప్పుడు ఈ 20 ఎమ్మెల్యేల విషయం తీసుకున్నప్పుడు ఎవ్వరూ ఆయన ఏం తీసుకుంటారా అని ఎదురు చూడలే. ఎట్లాగో వాళ్ళను డిస్క్వాలిఫై చేయడు, ఆధారాలు ఇవ్వన్నాడు, అదే పాత పాటే పాడుతుందని ప్రతి ఒక్కరికి అర్థమైంది. దానికి డెఫినెట్ గా అధికార పార్టీ ఒత్తిడి, సీఎం రేవంత్ వీళ్ళది 100% ఉంటది, ఎవరు చెప్పరు. అది మనకు కనపడదు, తెలియదు. కానీ లేకుండా గడ్డం ప్రసాద్ గారు వ్యక్తిగతంగా అలాంటి వ్యక్తి కాదు. ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఏమన్నాడు, పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లతో కొట్టాలి అన్నాడు. ఇదేనేమో రాళ్లతో కొట్టడం అంటే? పార్టీ ఫిరాయించిన ఆధారాలు లేవు కాబట్టి వాళ్ళు ఫిరాయించలేని చెప్పడమేనా? ఇదేనేమో రేవంత్ రెడ్డి చెప్పిన రాళ్లతో కొట్టుడు? సో అది ఇక ఇంతకుముందు ఢిల్లీలో 2008లో కసబ్ గ్యాంగ్ 10 మంది ఊతకోత కోసినప్పుడు 189, 190 మంది చనిపోయినప్పుడు అప్పుడు గవర్నమెంట్ పాకిస్తాన్కు మీ వాళ్ళే చేశారని ఆధారాలు, వాళ్ళ ఐడీలు అన్ని ప్రూఫ్లిస్తే ఆధారాలు సరిపోలేదు ఇంకొన్ని ఆధారాలు ఇవ్వండి అని పాకిస్తాన్ గవర్నమెంట్ అన్నది. ఇప్పుడు స్పీకర్ చెప్పడం కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ చెప్పిన విధంగానే ఉంది. కాబట్టి ఇది ఏంటంటే ఇంత దుర్మార్గంగా చెప్తుంటే స్పీకర్ రాజ్యాంగ పదవులు ఉన్న వాళ్ళు, ప్రజలకు రాజ్యాంగ పదవుల మీద, రాజ్యాంగం మీద గౌరవం పోతుంది. ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం. వాళ్ళ స్వార్థం కోసం రాజ్యాంగ పదవులను ఇట్లా వాడుకోవడం చాలా దుర్మార్గం. ఇది కాంగ్రెస్ నైజం. అది అంతకుముందు 85లో చట్టం తేకముందు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన సమైక్య ఏపీలో కూడా రామారావుని మెజార్టీ కోల్పోయిన దించి గవర్నర్ మళ్ళీ చూస్తే ఆయన మెజార్టీ ఉంది. సో ఇది చాలా చేసింది. ఎప్పుడైతే 400 పైగా స్థానాలు వచ్చినప్పుడు రాజీవ్ గాంధీ తనకు భద్రత కోసం పార్టీ ఫిరాయింపులు నిరోధక బిల్ తెచ్చాడు. అప్పుడు 1/3 పెట్టారు. తర్వాత 1/3 కూడా ఈజీగా పార్టీ ఫిరాయిస్తుంటే 2003లో వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు దాన్ని 2/3 చేయడం జరిగింది. 10th షెడ్యూల్లో కొన్ని ఇచ్చారు, 4-5 కారణాలు. ఎప్పుడైనా రాజ్యాంగం మన చట్టంలో అన్ని ఉంటాయి, చట్టంలో లొసుగులు ఉంటాయి. దాంట్లో స్పీకర్ డిస్క్రిషన్ ఉంటుంది. ఆ స్పీకర్ డిస్క్రిషన్ వాడుకొని నిర్ణయం చెప్పాలి. కానీ మన స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు అలా చెప్పట్లేదు. ఇప్పుడు ఈ రేపు ఏమన్నా దానం నాగేందరు, నేను బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వం రాజీనామా చేయలేదు, కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇస్తే నేను ఎంపీగా పోటీ చేసిన తప్ప నేను బీఆర్ఎస్ లే ఉన్నా కాబట్టి పార్టీ ఫిరాయింపుల కిందకి రాదంటే ఒప్పుకున్న ఆశ్చర్యపోవద్దు. ఒక గుడ్డి వ్యక్తి కూడా వీళ్ళు పార్టీ ఫిరాయించిందని విన్నదాన్ని బట్టి చెప్తాడు. ఇంక మన స్పీకర్ గారు చెప్పిన నిర్ణయం ఒక గుడ్డి వ్యక్తి కన్నా అధ్వానంగా ఉంది. నేను మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకంటే రాజ్యాంగం పరువు పోతుంది, రాజ్యాంగ పదవుల విలువ పోతుంది. తర్వాత ఇంతకుముందు కూడా బీఆర్ఎస్ వాళ్ళు మేము చేయలేనట్టు బీజేపీ వాళ్ళు చేసిన తప్పుడు ప్రచారం చేస్తుంది. నేను ఎవరికి డిస్టర్బ్ చేస్తాను, డిస్టర్బ్ చేస్తాను. 2014లో తలసాని శ్రీనివాస్ యాదవ్కు మంత్రి పదవి ఇచ్చారు. 2017లో టీడీపీ మెర్జ్ అయింది. 2017లో మెర్జ్ కూడా కరెక్టే. మరి ఈ 3 ఏళ్ళు టీడీపీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ మంత్రి, ఇది ఎంతవరకు నైతికం? ఇది పార్టీ ఫిరాయింపు కాదా? అప్పుడు విలేకరులు ఎవరిని అడిగిండ్రు? ఈయన అడిగిండ్రు, తలసాని శ్రీనివాస్ యాదవ్. నేను రాజీనామా చేసిన, స్పీకర్ ఆమోదించాలి, నా తప్పేం లేదన్నాడు. అప్పుడు విలేకరులు స్పీకర్ మధుసూదన్ చారి గారు అడిగితే నేను ఏమన్నా రాజీనామా జేబులో పెట్టుకొని తిరుగుతానా అన్నాడు. అప్పుడు వీళ్ళు ఒక పెట్టారు, ఏంటంటే స్పీకర్ కార్యాలయానికి ఒక లెటర్ రాస్తే మా దగ్గర తలసాని శ్రీనివాస యాదవ్ గారికి రాజీనామా లేదన్నారు. ఎంత డ్రామా చూడండి. ఇది కేసీఆర్ ప్రభుత్వం. ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టు, మన అనలిస్ట్ నారాయణ నరసింహ చెప్పినట్టు, ఎంపీటీసీ నుంచి ఎంపీ వరకు ఒక్క పార్టీ కాదు, ఎన్నో పార్టీల నుంచి నువ్వు 2/3 మెజార్టీకి ఏమో తీసుకో, చట్టపరం, దాని తప్పట్టే ముచ్చట్లేదు. కానీ 2/3 మెజార్టీ లోపల కూడా వాడుకొని స్పీకర్ పదవిని అడ్డంగా వాడుకొని చేయడం చాలా తప్పు. బీజేపీ మధ్యప్రదేశ్లో కానీ, కర్ణాటకలో కానీ, మహారాష్ట్రలో కానీ పార్టీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్యే పదవితో తీసుకోలే. ఈ 3 రాష్ట్రాల్లో ఇక్కడ నేను చీలిపోయింది. మహారాష్ట్రలో చీలిపోతే
ఇదే ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేసిండు, గవర్నర్ తొలగించలే, మెజారిటీ కోల్పోయి రాజీనామా చేసిండు. కర్ణాటకలో జేడీఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా చేయడానికి పోతే స్పీకర్ బెదిరించిండు, మీరు రాజీనామా చేస్తే మీరు రేపు ఫ్యూచర్ లో పోటీ చేయకుండా అనర్హులని ప్రకటిస్తాను, అట్లా కూడా బెదిరించారు స్పీకర్. అది దుర్మార్గం. అయినా వాళ్ళు తెగించి రాజీనామా చేసి, ఎందుకంటే కోర్టుకు పోవచ్చు మన తర్వాత. వాళ్ళు రాజీనామా చేస్తే గవర్నమెంట్ పడిపోతే కుమారస్వామి రాజీనామా చేసి తప్ప గవర్నర్ తొలగించలే. మధ్యప్రదేశ్ లో కూడా ఆడ జ్యోతిరాదిత్య సింధ్యాకు కాంగ్రెస్ నాయకులు వెన్నుపోటు పొడుస్తుంటే ఆయన పేరు మీద గెలిచింది కాంగ్రెస్. యువరాజ్ వర్సెస్ శివరాజ్ అని నినాదం. శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేపీ ముఖ్యమంత్రి, యువరాజ్ అంటే జ్యోతిరాదిత్య సింధ్యా. గెలిచినాక ఆయన ముఖ్యమంత్రి కానియకుండా సోనియా గాంధీ చెంచగిరి కొట్టే వీళ్ళు కమల్నాథ్ అయి దిగ్విజయ్ సింగ్ వీళ్ళు కలిసి నెక్స్ట్ ఆయన ఎంపీ కూడా కొట్టారు. లోక్సభ ఎన్నికలు ఎంపీ కూడా ఆయన రాజ్యసభ అడిగితే ప్రియాంక గాంధీకి ఇస్తాం నీకు ఇవ్వమన్నారు. అప్పుడు నన్ను తొక్కాలని చూస్తున్నారు, నేను ఇంట్లో ఉండా అని ఆయన అనుచరులతో ఎమ్మెల్యేలు 20 మంది రాజీనామా చేయించిండు ఎమ్మెల్యే పదవికి. అప్పుడు మెజారిటీ పడిపోతే కాంగ్రెస్ ముఖ్యమంత్రి కమల్నాథ్ రాజీనామా చేసిన. ఎక్కడ రాజ్యాంగ విరుద్ధంగా ఏ నిర్ణయం జరగలేదు. అరుణాచల్ ప్రదేశ్ లో మొత్తం కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం మొత్తం మెర్జ్ అయిపోయింది బీజేపీలో. దాన్ని సుప్రీంకోర్టు తప్పట్టింది, మళ్ళీ ఇంకోసారి మెర్జ్ చేశారు. ఇక ఏం చేయలేకపోయింది సుప్రీం. అప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సోనియా గాంధీ గారు అపాయింట్మెంట్ ఉన్నప్పుడు అపాయింట్మెంట్ ఉండే. సో ఏంటంటే ఎక్కడ బీజేపీ ఇలాంటివి చేయలేదు. ఇక మనం నోటికి అడ్డగోలు మాట్లాడితే బుద్ధి ఏంటంటే రాముడు ఏం గొప్ప. రామరెడ్డి గారు మనము సమర్థించుకునేటప్పుడు కూడా నైతికతలో బేస్ చేసుకొని సమర్థించుకుంటే మంచిది. అన్ని ప్రభుత్వాలకు కూడా అరుణాచల్ ప్రదేశ్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా మీరు ఏం చేసిందో తెలుసు. దాని గురించి కాదు, తెలంగాణ గురించి మాట్లాడుకున్నాం. అదే అదే లే మీరు సమర్థించుకునే దాంట్లో కూడా గంత గుడ్డిగా సమర్థించొద్దు రామరెడ్డి గారు. మీకు అనడానికి టైం ఇచ్చినా మీ అన్నదానికి సమాధానం చెప్తున్నా. అరుణాచల్ ప్రదేశ్ లో పార్టీ మొత్తం పెడితే రాజ్యాంగ విరుద్ధం కాదు. అదే చీఫ్ జస్టిస్ ప్లీజ్ ఉత్తరాఖండ్ లో ఒక నిమిషం ఇవి నైతిక విలువలకు భారతీయ జనతా పార్టీ మీరు నైతిక విలువల గురించి మాట్లాడుతుంటండి. ఈ దేశంలో 2014 తర్వాత మొత్తం రాజ్యాంగ వ్యవస్థనంతా విధ్వంసం చేసిన మీ పార్టీ ఇప్పుడు నైతిక విలువల గురించి మాట్లాడితే ఎట్లా సార్? మాట్లాడండి ప్లీజ్, మీ తర్వాత మాట్లాడదు. ఉత్తరాఖండ్ లో బడ్జెట్, స్టేట్ బడ్జెట్ అసెంబ్లీలో పాసింగ్ పెట్టినప్పుడు వాయిస్ ఓట్ పాస్ అయిందంటే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డివిజన్ కు డిమాండ్ చేశారు ఓటింగ్ జరగాలని. డివిజన్ కు డిమాండ్ చేస్తే డివిజన్ చేయకుండా వాళ్ళని డిస్క్వాలిఫై చేసి బడ్జెట్ పాస్ అయింది అంటారు. ఇది రాజ్యాంగ ద్రోహం. బడ్జెట్ పాస్ కాకుండానే స్పీకర్ బడ్జెట్ పాస్ తీర్మానం ఇవ్వడం, దీన్ని లోక్సభలో అరుణ్ జైట్లీ గారు స్పష్టంగా చెప్పారు. సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు తప్పు, ఆడ రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. బడ్జెట్ పాస్ కాకుండానే బడ్జెట్ పాస్ అయిందని స్పీకర్ ఆ తప్పుడు నిర్ణయం చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని. సో ఇవి జరిగినాయి, స్పష్టంగా చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రాహుల్ గాంధీ ఏంటంటే తన తండ్రి చేసిన చట్టాన్ని, 40 నెలలుగా చట్టాన్ని బొందబెడుతుండు. రాజీవ్ గాంధీ చేసిన చట్టాన్ని రాహుల్ గాంధీ బొందబెడుతుండు. అది రాజ్యాంగం. వాజ్పేయిని అద్వాని బొందబెట్టి ముందుకు పోలేదా లేదు? ఈ తప్పుడు రాజకీయాలు మాట మీరు చదివిన ఇన్సిడెంట్ మాట్లాడితే కరెక్ట్, నేను మాట్లాడితే తప్పైతుందా? రామరెడ్డి గారు మీరు మాట్లాడితే కరెక్ట్ అయితే నేను మాట్లాడేది తప్పైతుందా? రాహుల్ గాంధీ నేను అంటున్నావు కరెక్టే, వాట్ యువర్ మోడీ ఏం చేస్తున్నాడు? అన్ని ప్రభుత్వాలను కూల్చి మాట్లాడితే తెలంగాణ గురించి మాట్లాడు. తెలంగాణ గురించి మీరు ఎక్కడ మాట్లాడతారండి? ఇప్పుడు వాజ్పేయిని అద్వానిని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు అన్నింటినీ చంపిన మీకెక్కడదండి? ఆర్ఎస్ఎస్ ఏబీపీ మొత్తం అన్ని సిద్ధాంతాలను తుంగల దొక్కి చంపేసి ఆ సిద్ధాంతాలను తుంగల దొక్కిన మీరు మాట్లాడతారు ఎందుకండి ఆ బీజేపీ గురించి?
ఎంత దుర్మార్గంగా పచ్చి అబద్ధ విష ప్రచారం దుర్మార్గం ఏదో మీరు రాహుల్ గాంధీని నేను సమర్థించుకోలేని మీకంటే ఎక్కువ దౌర్భాగ్య హలో, పరిస్థితుల్లో రామరెడ్డి సార్, బురద రామరెడ్డి జల్లుతున్నారు. సార్, మేడం, రామరెడ్డి సార్, టాపిక్ మీకంటే నేను మాట్లాడేది కట్టర్ హిందువుని. చూడండి. ఒక్క నిమిషం ఆగండి. నేను రైట్, కట్టర్గా రైట్. పనిచేసిన. ఓకే నేను నీకంటే ఇద్దరు కట్టర్గా ఆగండి. పనిచేసిన. రైట్, ఆలోచించిన. ఇద్దరు ఆగండి. ఇప్పుడు ప్రజలకు పెద్ద లాభం ఏంటి? ఇప్పుడు మనం మాట్లాడుకునేది వేరు. ఇప్పుడు మీరు ఇద్దరి మధ్యలో అయ్యేది. మరి మీ పార్టీ వాళ్ళు ఏం చేసింది, వాళ్ళ పార్టీ వీళ్ళని ఏం చేసింది, తర్వాత ముస్లిం మాట్లాడేది కొంచెం వినండి. ఎందుకంటే అందుకే అంటున్నా ఒక్క నిమిషం. ప్రస్తుత విషయం డీటెయిల్ గా యా, యా, చెప్పిన యా, ఆగండి. ఓకే